అందరికీ నమస్తే. నేను మీ చందు. మీరు చూస్తుంది మా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ. మన కిచెన్లోకి వస్తున్న ప్రతి పదార్థం నిజంగానే సేఫ్ అనుకుంటున్నామా? పాలు, నెయ్యి, నూనె, టీ పొడి, తేనె ఏది ముట్టుకున్నా కల్తీమయం అంటున్నారు అధికారులు. రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటన 2 రాష్ట్రాలని కుదిపేసింది. 14 మంది ఆసుపత్రుల్లో, 6గురి పరిస్థితి విషమం. ఒక చిటికెడు కల్తీ, కానీ నష్టం మాత్రం ప్రాణాల వరకు. అసలు మనం తింటున్నది ఆహారమా లేక విషమా? ఈరోజు మనం బయట పెట్టబోయే విషయాలు విన్నాక మీరు కూడా షాక్ అవ్వాల్సింది. నన్ను కాపాడుకున్నారు తప్ప నేను కాపాడుకోలేదు. తీగలాగితే డొంకంత కదిలినట్టయితాంది. రాజమండ్రిలో శీతలీకరణ యంత్రం రిపేరు సమయంలో ఇథాలిన్ గ్లైకాల్ అనే కూలెంట్ పాలలో కలిసినట్లు ప్రాథమిక సమాచారం. అదే కారణమై ఉండొచ్చని అధికారులు కూడా చెప్తున్నారు. కానీ అసలు కారణం కోసం ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. తెలిసి కలిపినా తెలియక కలిపినా విషం విషమే కదా. పోయిన ప్రాణాలేమైనా తిరిగొస్తాయా? ఈ ఘటన తర్వాత ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రైవేటు డైరీలపై స్పెషల్ డ్రైవ్స్ మొదలయ్యాయి. లైసెన్సు లేని పాల కేంద్రాలపై నిఘా విరిగింది. కానీ తనిఖీల్లో బయటపడుతున్న దృశ్యాలు మాత్రం మరింత భయపెడుతున్నాయి. కొన్ని చోట్ల మాల్టోడెక్స్ట్రిన్ పౌడర్, మరికొన్ని చోట్ల ఉప్పు, చక్కెర కలిపి లిక్విడ్ తయారు చేసి పాలలో కలుపుతున్నట్లు గుర్తించిర్రు. తెల్లగా మెరిస్తే చాలు అన్నట్టు దందా జోరుగా సాగుతాంది. పాలు మాత్రమే కాదు, మన కిచెన్ మొత్తం కల్తీమయమే అన్న అనుమానం కలుగుతోంది. టీ పొడి నుంచి నెయ్యి వరకు, నూనెల నుంచి తేనె వరకు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ తెలుసుకునే పరిస్థితి ఉందా? బ్రాండెడ్ ప్యాకెట్ను చూసి నమ్మాలా లేక మన కళ్ళను నమ్మాలా? హైదరాబాద్ సనత్ నగర్లో కొబ్బరి పీచు, బెల్లం పాకం, సింథటిక్ కలర్స్ కలిపి టీ పొడి తయారు చేస్తున్న ముఠా గుట్టు బయటపడ్డది. మార్కెట్లో చౌకగా అమ్మి టీ స్టాల్స్కి సరఫరా చేస్తున్నారట. అలాగే భీమవరంలో నెయ్యి, వెన్న తయారీలో దారుణాలు బయటపడ్డాయి. జంతు కొవ్వు కలిపి నెయ్యి తయారు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చినాయి. వంట నూనెల్లో జంతు వ్యర్థాలతో తయారైన ఆయిల్స్ వాడుతున్నారని విజిలెన్స్ అధికారుల దాడుల్లో తేలింది. ఇక పన్నీరు విషయానికి వస్తే బయట కిలో 500, 600కే దొరికితే ఆనందపడుతున్నారా ఏంది? అదే కల్తీ పదార్థాలతో తయారై ఉండొచ్చని ఎవరైనా ఆలోచించిర్రా? తేనెలో దగ్గు సిరప్ కలిపి అమ్ముతున్న కేసులు కూడా బయటపడ్డాయి. కారపొడిలో రంపం పొట్టు, పప్పుల్లో టాల్కం పౌడరు, ఆపిల్లపై మైనపు పూత, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని కల్తీ కబుర్లే. ఇన్ని విన్నాక సాధారణ మనిషి పరిస్థితి ఏంటి? బయట తింటే ప్రమాదం, ఇంట్లో వండుకుంటే కూడా కల్తీ పదార్థాలే. ఇక ఎవరిని నమ్మాలి, ఏది తినాలి అన్న గందరగోళం ప్రజల్లో పెరుగుతుంది. కానీ భయం మాత్రమే పరిష్కారం కాదు, అప్రమత్తతే ఆయుధం. నన్ను కాపాడుకున్నారు తప్ప నేను కాపాడుకోలేదు. జగిత్యాల జిల్లా వేంపేటలో రేబిస్ వ్యాధి సోకిన గేదె పాలు తాగినం కావచ్చు అనుకొని ప్రజలందరూ వ్యాక్సిన్లు వేయించుకున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన కూడా కలకలం రేపింది. వైద్యులు పుకార్లు నమ్మద్దని చెబుతున్నా రాజమండ్రి ఘటన తర్వాత జనాల్లో భయం పట్టుకున్నది. అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రైడ్స్ నిర్వహిస్తున్నారట. 42 రకాల కల్తీ పదార్థాలు సీజ్ చేసినట్లు పోలీసు అధికారులు చెప్తారు. పాలు కొనేటప్పుడు చిన్న పరీక్షలు చేయాలన్నట. పాలు కాచి చల్లార్చిన తర్వాత మీగడ దేరుకోకపోతే అనుమానం పెట్టుకోవాలన్నట. కానీ దీర్ఘకాలిక పరిష్కారం ఒక్కటే, కల్తీ రహిత ఉత్పత్తులపై దృష్టి పెట్టడం. సంగారెడ్డి జిల్లా గోంగ్లూరు గ్రామం మహిళలు సహజ ఉత్పత్తులతో గ్రామాన్ని కల్తీ రహితంగా మార్చిన ఉదాహరణ మన ముందుంది. మొత్తానికి కల్తీగాళ్ళ చేతుల్లో మన ఆరోగ్యం బందీ అయిపోకూడదంటే మనమే అప్రమత్తంగా ఉండాలి. చౌకగా దొరికిందని కొనకండి, లేబుల్ చదవండి, నాణ్యత చూసుకోండి. సందేహం ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఈ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటి? మీ దగ్గర కూడా ఇలాంటి కల్తీ ఘటనలు ఉన్నాయా? కామెంట్ చేయండి. మరిన్ని ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ కోసం
మా ఛానల్ను ఫాలో అవ్వండి. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.